హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోకి వచ్చేసరికి మనం ఒక లాకెట్ని అయితే ఎలా మేకింగ్ చేయొచ్చు, ఎలా రెడీ చేయొచ్చు అంటే మనకి నార్మల్ లుకింగ్ నుంచి ఒక బ్యూటిఫుల్ హెవీ లుకింగ్ అనేది ఎలా తీసుకురావాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎవరికైనా ఇలా మేకింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని అనుకుంటే కనుక ఇది చూసి మీరు చక్కగా మీ ఇంట్లోనే కూడా మేకింగ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి చూపిస్తున్నాను. టూల్స్ కావాలి మనకి. ఇవేమో మనం ఏ లాకెట్కి ఏ కలర్ బీడ్స్ అయితే వేసుకోవాలనుకుంటామో ఆ కలర్ బీడ్స్ తీసుకోవాలన్నమాట. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ కటర్స్ తీసుకున్నాము, దెన్ జంప్ రింగ్స్ అండర్ రౌండ్ ప్యాకెట్స్లో ఉన్నవి. నెక్స్ట్ ముత్యాలు తీసుకున్న, గ్రీన్ బీడ్స్ తీసుకున్నాయి ఎందుకంటే లాకెట్లో గ్రీన్ స్టోన్ ఉంది కాబట్టి. సో ఈ లాకెట్ ఒకటి నేను చూస్ చేసుకున్నాను మేకింగ్ చేయడానికి, ఎందుకంటే పార్టీ వేర్ లాకెట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ లుక్ నుంచి ఒక హెవీ లుక్ ఎలా ఉంటుందో ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇవి వచ్చేసి కొంతమంది ఫ్యూజ్ వైర్ అంటారు అండ్ తెలుగులో వచ్చేసి కొత్తిమీర అంటారు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అనమాట మేకింగ్కి వచ్చేసరికి. ప్రతి ఐటెంలో కూడా ఆల్మోస్ట్ మనం ఇది యూజ్ చేస్తామన్నమాట. 1 గ్రామ్ జ్యువెలరీకి వచ్చేసరికి ఏ జ్యువెలరీ అయినా అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది, కానీ కంపల్సరిగా ఈ మెటీరియల్ అయితే అన్నిట్లో హెల్ప్ అవుతుంది. దెన్ ఫ్యూజ్ వైర్ అయితే ఇందాక మీకు పొడవుగా చూపించాను కదా, దాన్ని ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకునే ఎందుకంటే ప్రతిదానికి కూడా ఇలా ముత్యాలు అనేవి యాడ్ చేయాలన్నమాట. సో దానికి వేసిన తర్వాత వాటిని ఎట్లా రొటేట్ చేసుకోవాలి, అసలు మనం వీటిని ఎలా యూజ్ చేయాలో నేను తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనకి ఎన్ని పడతాయని అనుకుంటామో వాటిని కట్ చేసుకుని ఇలా ప్రతిదానికి కూడా బీడ్స్ ఎక్కించేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత నేను చూపించిన విధంగా ఇలా ఫ్రంట్ సైడ్కి బెండ్ చేసి చుట్టూ కూడా ఇలా రొటేట్ చేయాలి. అది కూడా స్టిఫ్గా లాగుతూ రొటేట్ చేయాలన్నమాట. ఏదో పైన రొటేట్ చేస్తే కనుక అది సరిగా రాదు, అంత లూజ్గా ఉంటుంది. సో రొటేట్ చేసిన తర్వాత ఈ వేస్ట్ మెటీరియల్ని కట్ చేసేసేయాలి. ఇంకా అది మనకి ఏం యూజ్ అవుతుంది అనమాట, ఇంకా అది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా పెట్టి అది రౌండ్ ఫ్లేయర్ అంటారండి. ఇలా ఫ్రంట్కి దాన్ని ఫ్యూజ్ వైర్ని ఉంచి చుట్టూ ఒక 2 చుట్లు అయితే సరిపోతుంది. స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి మనం ఎక్కువ సార్లు చుట్టేస్తే కనుక వేస్ట్ మెటీరియల్ అంతా కూడా మనకి ఐటెంలో ఉండిపోయి లుక్ అయితే చాలా ఆడ్గా ఉంటుంది. సో మనం జస్ట్ ఒక 2 చుట్లు చుట్టితే సరిపోతుంది. మీకు క్లియర్గా వీడియో చూపించాను కాబట్టి కొంచెం ఫాస్ట్ అప్ అయిపోయిందండి. మళ్ళీ వీడియో లెంత్ ఉంటే మీకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్ అప్ పెట్టేశాను. సో ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ కూడా ముందు మేకింగ్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. వీటిని లోరియల్ బీడ్స్ అంటారు, ఇంకా గుట్టపూసలు అని కూడా అంటారు. మనం వీటిని మనమే ఓన్గా మేక్ చేసుకుని రెడీ చేసుకోవచ్చు. సో ఇలాగ మీరు కింద బీడ్స్ వేసేసి ఇలా కూడా ఈజీగా వాటికి గుచ్చుకోవచ్చు అనమాట. ఓకే, లోరియల్ బీడ్స్ అంటారు, అలానే గుట్టపూసలు అంటారు. చాలామంది వాడుక భాషలో వచ్చేసరికి గుట్టపూసలు అనే పిలుస్తారు. బట్ బేసిక్గా ఏంటంటే వీటిని లోరియల్ బీడ్స్ అని కూడా అంటారు. అండ్ లోరియల్లో చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మోస్ట్లీ వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట అన్నిట్లో. ఓకే, సో నేను ఇలాగా ఫాస్ట్గా వీడియో పెట్టేశాను. అన్నీ కూడా మేకింగ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత హ్యాపీగా వాటిని అన్నిటిని కూడా మన లాకెట్కి ఎలా మేకింగ్ చేయాలో నేను చూపిస్తాను. అండ్ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. వీటిని బ్యాక్ సైడ్కి బెండ్ చేయొద్దు, ఫ్రంట్ సైడ్కి అయితే మనకి ఈజీగా అంటే బ్యాక్ కూడా చేసుకోవచ్చు, ఫ్రంట్కి అయితే ఈజీగా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా కట్టని చివరి పెట్టి చేయాలండి, లేదంటే ఇందా చూపించా కదా పెద్ద హోల్ వచ్చేస్తుంది. మధ్యలోకి పెట్టి తిప్పకూడదు దాన్ని, ఎప్పుడు ఎడ్జ్ దగ్గర పెడితే చిన్న రింగ్ వస్తుంది. సో అది మనకి జ్యువెలరీలో ఎక్కువ చిరాగ్గా కనిపించకుండా సింపుల్గా కనిపిస్తుంది అనమాట. ఆ హోల్ మనకి ఐటెంలో మిక్స్ అయిపోద్ది కాబట్టి మనకి చిరాగ్గా కనిపించకుండా ఉంటుంది. ఇలా వేస్ట్ అయిపోయిన మెటీరియల్ అంతటిని మీరు చక్కగా ఒకే చోట కూర్చుని చేసుకుని ఆ వేస్ట్ అంతా తీసి ఎక్కడైనా పడేస్తే బెటర్ అండి. మళ్ళీ అది అనుకోకుండా మళ్ళీ మనకి గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో చాలా షార్ప్ ఉంటాయి అవి, ఈజీగా గుచ్చుకుపోతాయి కాళ్ళలో. సో ఇప్పుడు ఈ లాకెట్ని దానికి 7 రింగ్స్ వచ్చాయి. సో 7 బీడ్స్ పడతాయి అనమాట. లోరియల్స్ ఎన్నన్నీ వేసుకోవచ్చు, కానీ ఈ బీడ్స్ మనం కౌంట్ లెక్క పెట్టుకుని పక్కకు తీసేసుకుంటే చాలా బెటర్. సో లాకెట్కి 7 బీడ్స్ పడతాయి కాబట్టి నేను కౌంట్ చేసుకుని వీటిని పక్కకు పెట్టేసుకున్నా. ఇవి వచ్చేసి పంకిన్ బీడ్స్, ఇవి ఒరిజినల్ పంకినేనండి, సెమీ ప్రీషియస్ అనమాట. ఓకే, మనం ఇలాగ నాకు కట్ చేసినవి లేవు కాబట్టి ఈ ఫ్యూజ్ వైర్ని మళ్ళీ నేను 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను. సో ఇందాక మీరు వైట్వి గుట్టపూసలు చేసినట్టుగానే ప్రతిదానికి కూడా ఒక్కొక్క బీడ్ ఇట్లా వేసేసుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ ఒకేసారి నేను చుట్టూ కూడా చుట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వేసేసుకుంటున్నాను అనమాట.
సో మీరు కూడా ఇట్లా రెడీ చేసేసుకున్న తర్వాత దానికి ఎన్నైనా ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఇంకా హెవీ పెండెంట్స్ అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. వాటిని ఎన్ని ఉంటే అన్నీ మనం ఇట్లాగా జస్ట్ ఒక 2 రౌండ్స్, పెద్ద బీడ్ అయినప్పటికీ 2 రౌండ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందా చిన్న బీడ్కి ఎట్లయితే చుట్టారో వైట్ బీడ్కి సేమ్ అట్లనేనండి. కట్టర్తో ఎడ్జ్ దగ్గర పట్టుకుని ఫ్రంట్కి డౌన్ చేసి దాన్ని జస్ట్ ఇట్లా 2 రొటేషన్స్ చేస్తే సరిపోతుంది. ఫాస్ట్ వీడియో కాబట్టి రొటేట్ చేసినట్టుగా అనిపించట్లేదు. బేసిక్గా 2 టైమ్స్ రొటేట్ చేస్తే కనుక అది స్టిఫ్గా ఉండిపోతుంది. మళ్ళీ మనం తీసే వరకు కూడా రాదు, గట్టిగానే ఉంటుంది. ఓకే, అది చిన్నది ఉందండి వైర్, అందుకే కట్టర్తో చుట్టాను. బేసిక్గా చేత్తో సరిపోతుంది. ఇందులో మనం జంప్ రింగ్స్ కూడా కావాలి కాబట్టి 7 జంప్ రింగ్స్ తీసుకున్నాను. సో వాటిని మనం ఇలా రౌండ్ ప్లేయర్ అండ్ మనం హోల్డింగ్ ఉంది కదండి, ఫ్లాట్ ప్లేయర్ అంటారు ఇది. సో ఆ ఫ్లాట్ ప్లేయర్ని ఈ రౌండ్ ప్లేయర్తో హెల్ప్ చేసుకుని దాన్ని వైట్ చేస్తామన్నమాట. జంప్ రింగ్స్ దగ్గరకు ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం ఖాళీ స్పేస్ ఇస్తాము. సో స్పేస్ అనేది ఇలా ఇస్తాం. కొంచెం అక్కడక్కడ బ్లర్ అవుతుంది, బట్ మీకు ఈజీగా అర్థమైపోతుందిలేండి. ఓకే, ఇలాగా నేనైతే 4 బీడ్స్ వేద్దాం అనుకున్నాను వైట్ గుట్టు పూసలు. ఫస్ట్ 2 ఎక్కించుకున్నాను కదా, దాని తర్వాత ఒక గ్రీన్ బీడ్ వేయాలి. ఆ గ్రీన్ బీడ్ తర్వాత మళ్ళీ 2 వైట్ బీడ్స్ వేసుకోవాలి. 2 వైట్ బీడ్స్ వేసుకోవాలండి. మొత్తం 4 బీడ్స్ అన్నట్టు. మనం బీడ్స్ తక్కువ ఉంటే అటొక వైట్ ఇటొక వైట్ కూడా వేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం గ్రాండ్గా ఉండాలంటే ఇలా వేసి లాకెట్కి కింద ఇచ్చిన రింగ్కి ఆ రింగ్ని వేయాలన్నమాట. రింగ్ని వేసి తర్వాత మన జంప్ రింగ్ హెల్ప్తో దగ్గరికి కట్టర్ హెల్ప్తో దగ్గరికి ప్రెస్ చేసేసేయాలి. సో ఇలా ఉంటుంది మనకి లుక్ వైజ్ అయితే. 1-2 సార్లు నేను క్లియర్గానే వీడియో పెట్టాను, దాని తర్వాత కొంచెం ఫాస్ట్ అప్ అవుతుంది వీడియో. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో నేను డెఫినెట్గా మీకు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. సో ఇలా వైట్ చేసుకోవాలి జంప్ రింగ్ని. నేను మళ్ళీ ఏది స్టెప్ అయినా 2 టైమ్స్ చూపిస్తున్నాను. సో ఈ చూసిన విధంగా 2 జంప్ రింగ్స్ 2 లోరియల్స్ అయితే వేసేసి తర్వాత మన మెయిన్ బీడ్ ఉంటుంది కదా, కలర్ బీడు, ఆ కలర్ బీడ్ వేసుకుంటాము. దాని తర్వాత మళ్ళీ లోరియల్ వస్తుంది. ఓకే, ఇక్కడ కొంచెం క్లియర్గా ఉంది కదా ఫస్ట్ స్టెప్ కంటే. సో ఇది ఫాలో అవ్వండి. సో మీరు కట్టర్ని కూడా ఎడ్జ్ దగ్గర పెట్టుకోవాలండి జంప్ రింగ్కి. మళ్ళీ ఇలా మనం పెట్టినప్పుడు ఇటువైపు రింగ్ని నొక్కాలంటే స్పేస్ సరిపోదు. అందుకే రౌండ్ ఫ్లేయర్తో హోల్డ్ చేసేటప్పుడే జంప్ రింగ్ చివరి పట్టుకుంటే మనకి ఇట్లా నొక్కడానికి కొంచెం ప్లేస్ సరిపోద్ది అనమాట. ఓకేనా, అంతే, చాలా ఈజీ, బాగుంటుంది. ఏ పనులు అయినా కష్టం ఉంటుందండి. అసలు ఇది చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా మేకింగ్స్ చేయాలి. హెల్త్ మీద కూడా కాన్షియస్ ఉండాలి. ఎప్పుడు ఇదే చెప్తాను నేను. ఎందుకంటే నెక్ వెయిన్స్ అనేవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. ఇవి అంటే 1-2 లాకెట్స్ చేసేస్తే ఆ పెయిన్ తెలియదు, కానీ ఎక్కువ మేకింగ్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా మీకు నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంతే, వర్క్ చేయండి కానీ చాలా రెస్ట్ అనేది ఇవ్వాలి. నెక్ దగ్గర అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులోనూ ఇలా వీడియో తీస్తూ చేయాలంటే కూడా కొంచెం ఇబ్బందే. చాలామంది అడుగుతున్నారు మేకింగ్ కోసం కూడా. ఇదివరకు బాగా కామెంట్స్ కూడా పెట్టేవాళ్ళండి. ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు చేశాను అనమాట. అండ్ ఫైనల్లీ లుక్ అయితే చూసేసేయండి. ఎలాంటి లాకెట్ నుంచి మనం ఎలాంటి లాకెట్ లుక్ క్రియేట్ చేసామో. సో ఇది ఫైనల్ వన్ అనమాట. మీరు ఏ కలర్ బీడ్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ నాకు ఎస్పెషల్లీ లాకెట్లో సీ బ్లూ వచ్చింది కాబట్టి నేను ఆ కలర్ బీడ్స్ తీసుకున్నాను. పిస్తా గ్రీన్, ఇది సీ బ్లూ కాదు, పిస్తా గ్రీన్ ఇది. ఓకే, సో ఫైనలీ లాకెట్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. లుక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీకు చాలా నచ్చిందనే అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. మంచి ఇంకా హెవీ లుక్స్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ వీడియోస్లో నేను చాలా వరకు అయితే షేర్ చేస్తాను. అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు. ఓకే, ఇది బిఫోర్ లుక్ అండ్ ఇది ఆఫ్టర్ లుక్ అనమాట. చూడండి ఎంత వేరియేషన్ ఉందో, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. సో ట్రై చేయండి డెఫినెట్గా. మీ దగ్గర మెటీరియల్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.